నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ పాలకూర ఎగ్ బుర్జీ. మరి ఇది వైట్ రైస్ కాంబినేషన్తోనే కాదండి, చపాతీ రోల్స్లోకి అలాగే పుల్కాల్లోకి సూపర్గా ఉంటుంది. పొడి పొడిగా వస్తుంది ఫ్రై అయితే. మనకి చక్కగా స్నాక్ ఐటమ్గా తినాలన్నా కూడా, హెల్తీగా పిల్లలు ఆకుకూర తినట్లేదు అనుకుంటే ఇలా పాలకూరతో ఎగ్ పొరుటు చేసేసి కొంచెం నిమ్మరసం పిండి స్పూన్ వేసి ఇవ్వండి. వైట్ రైస్ కాంబినేషన్ కూడా అవసరం లేదు, సూపర్గా ఉంటుంది. మరి ఆ కాంబినేషన్ టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు ఎంత ఇష్టపడతారో తెలుస్తుంది. ఆకుకూర కూడా చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ నేను పాలకూర అలాగే కోడిగుడ్లతో చేసుకుంటున్నానండి. మరి పాలకూర అయితే నేను ఒక కట్ట ఫ్రెష్గా ఉన్న కట్ట ఒకటి తీసుకున్నాను, చిన్న సైజుదే, మరీ పెద్దది కాదు. ఇక్కడ నేను తొడాలతో సహా తీసేసుకుంటున్నానండి, లేతగా ఉన్న కాబట్టి. నేనైతే ఇక్కడ చిన్న కట్టకి 3 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను. అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరపకాయలు 2, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. దీంతో పాటుగా 4 వెల్లుల్లి రెమ్మలు సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వీడియో చేస్తూ చెప్తాను. ముందుగా తాలింపు పెట్టుకొని ఈ పాలకూర అంతా సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి అయితే ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇందులోకి ఆయిల్ ఎక్కువగా పట్టట్లేదు, 2 టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ తీసుకుంటున్నాను నేను. పాలకూరలో నీరు కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ తక్కువగానే సరిపోతుంది. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. ఆవాలంతా చిటపటమనేప్పుడు వెల్లుల్లిపాయలు కూడా ఇందులోకి వేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆవాలంతా చిటపటమనేటప్పుడే వెల్లుల్లి రెమ్మలు కూడా ఇందులోకి వేసేసుకున్నాను. ఇవన్నీ వేగేటప్పుడే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఉల్లిపాయలంతా సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి. మూత పెట్టేసి ఉంచుతున్నాను. వేస్తున్నాను నేను 2-3 నిమిషాల తర్వాత అయితే. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలంతా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి పాలకూర వేసేసుకుంటున్నాను. పాలకూర వేయబోయే ముందే పసుపు కూడా వేసేసుకుంటున్నాను. పాలకూర అంతా కూడా తాలింపులోకి వేసేసుకొని బాగా వేగనివ్వాలి. ఇక్కడంతా మూత పెట్టేసి ఉంచుతున్నాను 3 నిమిషాల పాటు. తొందరగానే వేగిపోతుందండి పాలకూర అయితే. ఇక్కడ మూత వేస్తున్నానండి 3 నుంచి 5 నిమిషాల తర్వాత. చూడండి, పాలకూర అంతా ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది కదా, కాడలు కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి ఎగ్స్ అయితే 3 కలిపి ఇలా బౌల్లోకి వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇందులోకి వేసేస్తున్నాను. ఇవి వేయబోయే ముందే పాలకూర వరకు సరిపోయేలాగా కొంచెంగా సాల్ట్ అయితే వేస్తున్నానండి. ఎక్కువ వేయకుండా కొద్దిగా వేసాను. ఎగ్స్ వేసాక ఇంకొంచెం అయితే వేసుకుంటాను. ఇప్పుడైతే ఎగ్స్ని మొత్తం ఇలా పెట్టేసేసి ఒక 2-3 నిమిషాల పాటు మూత పెడతాను. మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. చూసారా, పై లేయర్ అంతా చక్కగా వేగిపోయినట్టు తెలుస్తుంది. ఎగ్ అంతా కూడా మొత్తం కలిపితే ఆకుకూరలో కూడా కలిసిపోతుంది కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను స్టవ్ని. కొంచెం 2-3 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను.
2-3 నిమిషాల తర్వాత కొద్దిగా కారం కూడా వేసేసుకుంటున్నాను. అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా. పాలకూరలో కొంచెం అయితే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, డ్రై అయిపోవడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇక్కడ స్టవ్ని. చూడండి 2 నిమిషాల తర్వాత ఆకుకూరలో నీరు కంటెంట్ కూడా తెలియట్లేదు, ఫ్రై అయిపోయింది. చివరిగా స్టవ్ ఆఫ్ చేయబోయే ముందు కొద్దిగా కసూరి మేతిని ఇందులోకి వేసుకుంటున్నాను. ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. వైట్ రైస్ కాంబినేషన్తోకి బాగుంటుంది, అలాగే చపాతీ పుల్కాల్లోకి సూపర్గా ఉంటుంది. చపాతీ రోల్స్ లాగా చేసుకొని తినడానికి కూడా సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.